హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు దోస్తీ ఛానల్. ఈరోజు మేము గ్రీన్ చికెన్ ట్రై చేసాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి, సూపర్గా ఉంది. రైస్ కానీ రోటీలోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. నాన్తో కూడా సూపర్ ఉంటుంది. సో గ్రీన్ చికెన్ చూద్దాము. ఫస్ట్ ఒక కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా అండ్ 10 to 11 పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయలేదు, ఇందులో డైరెక్ట్ నాకు పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ బౌల్ పెట్టేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, ఇలాచి, లవంగం అండ్ ఒక చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఆల్రెడీ 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాము. 2 ఆనియన్స్ చిన్నవి వేసేసుకొని నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. సో గోల్డెన్ బ్రౌన్కి రావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసాము. సో ఆల్మోస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇక్కడ మనం పసుపు కూడా యాడ్ చేసేద్దాము. పసుపు యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ 1/2 kg చికెన్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాము. ఆ 1/2 kg చికెన్ కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలన్నమాట. మొత్తం మంచిగా నూనెలో కలిపేసుకోవాలి. తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. నాన్ వెజ్ అంటేనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాల్సిందే, లేకపోతే టేస్ట్ రాదు కదా. సో ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని దంచుకొని వేసేసుకున్నాము. వేసిన తర్వాత మన గ్రీన్ కలర్ ఉంది కదా మిక్స్చర్, లైక్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేది మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా ముక్కగా అనేది పట్టుకోవాలన్నమాట. ఇది పట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. లైక్ కొరియాండర్, ఇలాచి, లవంగం, కొన్ని మిరియాలు వేసి పట్టుకున్న గరం మసాలా యాడ్ చేసేసి పెట్టాలి. తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాక అందులో ఒక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసి ఇందులో వేసేయాలన్నమాట. ఈ వాటర్లో అండ్ వాపరేషన్లో కొన్ని వాటర్ వస్తాయి కదా, ఇందులోనే ఇది ఉడికిపోతుంది అండ్ ఆయిల్లో. నెక్స్ట్ ఇది కొంచెం సేపు మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ మనం కలుపుకోవాలి. నెక్స్ట్ మన రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మీడియం టు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో ఫస్ట్ టైం తీసినప్పుడు కొంచెం వాటర్ అనేవి అందులోనే వచ్చేసాయి అన్నమాట కర్రీలో. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టి ఇంకొక 10 minutes పెట్టుకున్నాము మీడియం ఫ్లేమ్లో. 10 minutes పెట్టి తీసిన తర్వాత చూసారా ఆయిల్ అనేది బయటికి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది అన్నమాట. సో మన గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. వావ్, చూసారా, చూడడానికైతే చాలా మంచిగా గ్రీన్ కలర్లో ఉంది. ఎప్పుడు రెడ్గా చేసుకునే వాళ్ళం కదా, డిఫరెంట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ దోస్తీ ఛానల్. థ్యాంక్ యూ.